హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలాగున్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ తొక్కుతో పచ్చడి చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ మీకోసం ఒకసారి అయితే నేను ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. మనం బీరకాయని అయితే ఇలా క్లీన్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అయితే చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు పీస్ని అయితే సపరేట్ చేసేసి ఓన్లీ తొక్కనైతే ఇలాగ క్లీన్ చేసుకుని ఉంచుకోవాలండి. అందులోకి కావాల్సిన పదార్థాలు మినపప్పు, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం మనం జీలకర్రను అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకున్న తర్వాత దాన్ని ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం నేను చూపించిన పోపులు అయితే ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటి మనం ఇందులో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, జీలకర్ర అయితే ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం మినపప్పు, అలాగే కొద్దిగా ఎక్కువ అక్కర్లేదండి, అంటే మనం కొద్దిగా చేస్తున్నాను కాబట్టి పచ్చడి, మినపప్పు, పచ్చెనపప్పు వేసుకోవాలి. చూసారు కదండి, ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు అయితే వేసాను. ఇది కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఎప్పుడు కూడా కొంచెం సన్న ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, అంటే తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే పప్పులు మాడిపోతాయి. చూసారు కదండి, పప్పులు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 స్పూన్లు ధనియాలు అయితే యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులోనే మనకి కారంకి సరిపడా ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. నేను ఇందులో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. అంటే ఎండుమిరపకాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా ఉంటే కొంచెం స్పైసీగా ఉంటే పచ్చడి బాగుంటుందని నేను అవైతే వేసాను. చూసారు కదండి, మనం వేసిన పప్పులు అలాగే ఎండుమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఎక్కువసేపు మాడిపోయే వరకు వేపకూడదండి. చూసారు కదండి, మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక ప్లేట్లోకి. అవి కొద్దిగా చల్లారనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, నా వాయిస్ కొంచెం బాగాలేదు, ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, మొత్తం తాలింపు అంతా మనం తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదండి, బీరకాయ పొట్టు ఏదైతే ఉందో, అంటే పైన తొక్క ఉంటుంది కదండి, దాన్ని పీల్ చేసుకున్నాం కదా, మనం నీట్గా క్లీన్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా, వాటర్లో 2 సార్లు బాగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేయాలండి. ఇందులో నేను మళ్ళీ ఒక 4-5 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేశాను. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. చట్నీలు ఇలాంటి పచ్చళ్ళకి పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఎవరైనా పచ్చడిలో ఎప్పుడైనా వేయకపోతే కంపల్సరీ వేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, మనం వేసిన బీరకాయ తొక్క అయితే ఇలాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మొత్తం పచ్చి వాసన అంతా పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా మొత్తం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదండి, తాలింపు ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మంచిగా మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అక్కర్లేదండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టయితే మిక్సీ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులోనే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇంకా కొద్దిగా మిక్సీ అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి బీరకాయ తొక్కు, ఆ తొక్కనైతే ఇందులో వేసుకొని ఇది కూడా కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఎవరైనా చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఆంధ్ర సైడ్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది, అయితే మన తెలంగాణ ఫ్రెండ్స్కి అయితే చాలా వరకు తెలియదండి ఈ బీరకాయ తొక్కతో పచ్చడి చేస్తారని, అందుకని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, పచ్చడి అయితే ఇలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ పల్సిచ్చుకుంటూ మనం మిక్సీ చేసుకోవాలండి. చేసుకుంటే ఇలాగ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. చూసారు కదండి, ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత, అంటే అదే ప్యాన్ అని నేను మీకు చెప్పట్లేదు, కానీ నేనైతే అదే ప్యాన్లో అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్.
ఓకేనా అండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, కొద్దిగంత మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇందులోనే మనం కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చూసారు కదండి, అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఫ్రై అవనిచ్చి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి చట్నీ ఏదైతే ఉందో, ఆ పచ్చడిని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ అంతా మొత్తం పచ్చడికి పట్టేటట్టు అయితే మిక్సీ మొత్తం మనం కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. అంతేనండి, బీరకాయ పొట్టుతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతేనండి పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక బౌల్లోకి తీసుకోవడమే, అంతేనండి. బీరకాయ పొట్టుతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి. నేను బీరకాయలతో అయితే నేను ఫ్రై అయితే చేశాను. ఫ్రై చేసి మిగిలిన తొక్కుతో అయితే నేను ఇలాగ పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఇది రైస్లోకి బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంతేనండి వీడియోకి. ఓకే, బాయ్ అండి.